క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కామెంటేటర్స్ పిచ్ యొక్క స్వభావాన్ని తెలియచేస్తుంటారు. ప్రతి మ్యాచ్ కోసం ఏ పిచ్ ని యూజ్ చేస్తున్నారు, రెడ్ సాయిల్ పిచ్చా లేకపోతే బ్లాక్ సాయిల్ పిచ్చా, పిచ్ పైన గ్రాస్ ఉందా లేకపోతే డస్ట్ ఉందా, లేకపోతే ఇది ఫ్లాట్ పిచ్చా లేకపోతే డ్యాంప్ పిచ్చా, లేకపోతే ఇది బ్యాటింగ్ పిచ్, బౌలింగ్ పిచ్, ఫ్లాట్ పిచ్ అని అంటూ ఉంటారు. అవేంటో మనకి సరిగ్గా అర్థం కావు. ఎంతో మంది అనాలిసిస్ చేసి పిచ్ యొక్క బిహేవియర్ గురించి చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ క్రికెట్ లో ఈ పిచ్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఒక జట్టు విజయం లేదా పరాజయం పాలవ్వాలంటే. సో ఈ వీడియోలో క్రికెట్ పిచ్చెస్ స్వభావం ఏంటి, ఏ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, గ్రీన్ పిచ్. ఈ గ్రీన్ పిచ్ అంటే పిచ్ మీద లైట్ గా గ్రాస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకారం పిచ్ పైన ఎంత గ్రాస్ ఉండాలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా ఈ పిచ్ పైన గ్రాస్ అనేది ట్రిమ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ గ్రీన్ పిచ్ అనేది ఫాస్ట్ బౌలర్స్ కి హెవెన్ లా ఉంటుంది. ఎందుకంటే పిచ్ పైన గ్రాస్ ఉన్న కారణంగా బాల్ పిచ్ అయినప్పుడు ఫాస్ట్ బౌలర్ కి గ్రాస్ గ్రిప్ అయ్యి మంచిగా స్వింగ్ దొరుకుతుంది. ఫాస్ట్ బౌలర్ అనేవారు ఈ పిచ్చెస్ పైన ఎన్నో వేరియేషన్స్ బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెట్టొచ్చు. అండ్ ఈ గ్రీన్ పిచ్ పైన ఎక్కువగా స్పిన్నర్స్ కి హెల్ప్ఫుల్ దొరకదు. గ్రాస్ ఉన్న కారణంగా గ్రిప్ అయితే బాల్ అవ్వదు. అండ్ ఇది గ్రీన్ పిచ్చా లేదా అని తెలుసుకోవాలి అంటే పిచ్ పైన గ్రాస్ ఉండాలి. అండ్ అలాగే పిచ్ పైన మీరు అరచేతితో రబ్ చేసినట్లు అయితే మీ చెయ్యికి మాయిశ్చర్ తగిలినట్లు అయితే దాన్ని గ్రీన్ పిచ్ అంటారు. అండ్ ఈ గ్రీన్ పిచ్చెస్ అనేవి ఎక్కువగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లో కనిపిస్తాయి. నెంబర్ 2, డస్టీ పిచ్చెస్. ఈ పిచ్చెస్ ఎక్కువగా స్పిన్ కి అనుకూలిస్తాయి. అండ్ ఈ వికెట్ మీద ఎక్కువగా స్లోగా టర్న్ అవుతుంది బాల్. సో అందు కారణంగా పేసర్ కి ఈ పిచ్ పైన అంత హెల్ప్ఫుల్ దొరకదు. అండ్ రన్స్ కూడా స్లోగా వస్తాయి. యావరేజ్ స్కోర్ ఉంటుంది ఈ డస్ట్ పిచ్చెస్ పైన. ఈ పిచ్ అనేది డ్రై పిచ్ కూడా అంటారు. అండ్ ఈ డస్టీ పిచ్చెస్ ని డ్రై పిచ్చెస్ కూడా అంటారు. బాల్ ఎక్కువగా టర్న్ అవుతూ ఉంటుంది స్పిన్ కి హెల్ప్ అవుతూ. అండ్ ఈ డస్టీ పిచ్చెస్ ని ఎక్కువగా టెస్ట్ మ్యాచ్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ డస్టీ పిచ్చెస్ ని ఎక్కువగా రెడ్ సాయిల్ తో కలిపి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ డస్ట్ పిచ్చెస్ ని ఎక్కువగా ఇండియన్ సబ్ కాంటినెంట్ అయిన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటారు. అండ్ ఇది డస్ట్ పిచ్చా లేదా తెలుసుకోవాలి అంటే కాళ్ళతో పిచ్ పైన గట్టిగా రబ్ చేసినట్లు అయితే పిచ్ పైన టాప్ లేయర్ సాయిల్ వెళ్ళిపోతూ ఉంటుంది. నెంబర్ 3, డెడ్ పిచ్చెస్. వీటినే ఫ్లాట్ పిచ్చెస్ అని కూడా అంటారు. అండ్ ఈ డెడ్ పిచ్ పైన డస్ట్ ఉండదు, గ్రాస్ ఉండదు, పిచ్ మొత్తం ఫ్లాట్ గా ఉంటుంది. సో అందుకే వీటిని ఫ్లాట్ పిచ్చెస్ అని అంటారు. బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు పిచ్ లో బౌన్స్ అయినప్పుడు ఎగ్జాక్ట్ బ్యాట్ మీదకి వస్తుంది. సో అందుకే దీన్ని బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అంటారు. ఈ వికెట్ మీద ఎక్కువగా బ్యాట్స్మెన్ ఎంజాయ్ చేస్తూ ఎక్కువగా స్కోర్స్ నమోదవుతూ ఉంటాయి. అండ్ వన్డే T20 క్రికెట్ లో ఎక్కువగా మనం ఈ ఫ్లాట్ పిచ్చెస్ ని చూస్తూ ఉంటాము. అండ్ ఇది ఫ్లాట్ పిచ్ అని తెలుసుకోవాలంటే పిచ్ మీద గట్టిగా నాక్ చేసినట్లు అయితే సప్పుడు వస్తుంది. అండ్ అలాగే మీ అరచేత్తో పిచ్ పైన రబ్ చేసినట్లు అయితే ఈ పిచ్ అనేది చాలా వెట్ గా ఉంటుంది. మోస్ట్లీ ఈ ఫ్లాట్ పిచ్చెస్ అనేవి ఇండియాలో తరచూ చూస్తూ ఉంటాము. నెంబర్ 4, వెట్ పిచ్ లేదా డ్యాంప్ పిచ్. ఈ పిచ్చెస్ ఎక్కువగా వెస్ట్ ఇండీస్, ఇండియాలో కనపడుతూ ఉంటాయి. అండ్ ఈ పిచ్ పైన ఎక్కువగా టెస్ట్ మ్యాచ్ లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ పిచ్ లో ఎక్కువగా మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిచ్ ఎప్పుడు తడిగా ఉంటుంది కనుక స్పిన్నర్స్ కి మంచి టర్న్ దొరికి స్పిన్నర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఈ పిచ్ పైన. సో బాల్ అయితే ఎక్కువగా టర్న్ అవుతున్న కారణంగా లో స్కోర్స్ అయితే నమోదవుతాయి ఈ వెట్ పిచ్ పైన. నెంబర్ 5, హార్డ్ పిచ్చెస్ లేదా కిల్లర్ పిచ్చెస్ అని కూడా అంటారు. ఈ పిచ్చెస్ ని ఎక్కువగా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో చూస్తూ ఉంటాము. ఈ పిచ్చెస్ పైన అన్ప్రెడిక్టబుల్ బౌన్స్ అయితే ఉంటుంది ఫేస్ బౌలింగ్ వాళ్ళకి. ఈ పిచ్చెస్ ని ఎక్కువగా ఓడిఐస్ లో యూజ్ చేస్తూ ఉంటారు ఓవర్సీస్ కండిషన్స్ లో. అండ్ ఈ పిచ్ అనేది ఎక్కువగా స్పిన్ కి టర్న్ అవ్వదు. అందుకే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లో స్పిన్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు. అండ్ ఈ పిచ్ పైన మోడరేట్ రన్స్ వస్తాయి. బ్యాట్స్మెన్ అయితే స్కోరింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ హార్డ్ పిచ్చెస్ పైన. అందుకే ఫారినర్స్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా వేగంతో బంతులు విసురుతూ ఉంటారు వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో. గైస్, ఇలాంటి మరిన్ని క్రికెట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.